వరంగల్ జిల్లాలో వైద్యులు ఆందోళనకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బండ్లగూడలో వైద్యునిపై రోగి బంధువులు దాడికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి జరిగితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో వైద్యులపై దాడి చేసిన వారికి అదే తరహాలో చట్టాలు వర్తింపచేయాలని కోరారు. పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, 3 రోజుల క్రితం బండ్లగూడలోని ఒక పీడియాట్రిక్ డాక్టర్, అపారమైన అనుభవం, 38 సంవత్సరాల పైగా అనుభవం గల ఒక డాక్టర్ను అమానుషంగా కొట్టారు. ఒక పేషెంట్ చనిపోతే ఇది మాకు మొదటిది కాదు, చివరిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే వైద్య వృత్తి అన్నిటికన్నా గొప్ప వృత్తి. మానవ సేవే మాధవ సేవ అంటారు. దేవుడు డాక్టర్లో పుట్టినంటారు. అది మాటల వరకే పరిమితం చేస్తూ అదే దేవుడైన డాక్టర్ను కొన్ని పరిస్థితుల పట వారు అనుకున్నది కానప్పుడు డాక్టర్లపై భౌతిక దాడులు ఈ మధ్యన పిచ్చిపీరుతున్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మేము దేవుళ్ళం కాదని ఎప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అనుకున్నట్టు మేము దేవుళ్ళం కాదు, మేము మనుషులమే, వైద్య వృత్తి నేర్చుకున్న మనుషులు ఉన్నాం, అంతే తప్పితే మీ దేవుళ్ళం కాదు. దయచేసి మర్చిపోండి. మా దగ్గర అద్భుత శక్తులు కానీ అతీత శక్తులు కానీ ఇంద్రియ శక్తులు మా దగ్గర లేవు. మేము నేర్చుకున్న విద్యను మేము పేషెంట్లపై చేసి పేషెంట్ రోగాలను కాపాడడం లోపల మా ప్రయత్నం మేము చేస్తుంటాం.